నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. క్రీడా అభిమానులకు స్వాగతం. కంటోన్మెంట్ గడ్డపై ఫుట్బాల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ మరియు కంటోన్మెంట్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బొల్లారం ఛాలెంజ్ కప్ ఆరంభమే అదరహో అనిపించింది. ఈ క్రీడా మహాసంగ్రామానికి కంటోన్మెంట్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన చారీ సాబ్కి, ఈ టోర్నమెంట్కి కావాల్సినంత డబ్బులు సపోర్ట్ చేసి క్రీడాకారులు తయారు కావాలి. మన కంటోన్మెంట్లో కూడా వాడేటి నుంచి అత్యధికంగా క్రీడాకారులు తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చిన నరసింహన్ గారికి, మాజీ బోయిన్పల్లి చైర్మన్ కదిరువన్న గారికి, మాజీ బోయిన్పల్లి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారన్నకి, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ గారికి, వేదిక పైనున్న మిగతా పాత మనకు తెలంగాణ రాష్ట్రానికి మంచి మెడల్స్ తీసుకొచ్చిన మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అమలన్న గారికి, ప్రతాపన్న గారికి, ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ నాయకులకి, బుల్లెట్ రవి గారికి, మిగతా పెద్దల పేరు పేరున మీడియా మిత్రులకి, ముఖ్యంగా క్రీడాకారులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. నేను ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, రాజకీయంగా వేరే కార్యక్రమాలు చేస్తున్నా కూడా సమాజం బాగుండాలి, దాంట్లో మంచి క్రీడాకారులు మన ప్రాంతం నుంచి తయారు కావాలని మంచి ఆలోచనతో ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేశారో ఈ కమిటీ అందరికీ హృదయపూర్వకంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను. ఈరోజు ఇలాంటి టోర్నమెంట్లు ఎందుకు అంటే చాలా అవసరం. ప్రతి ఒక్కరు చదువే కాకుండా ఫోన్లే కాకుండా వేరే యాక్టివిటీలో బిజీ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ మనం ఇలాంటి టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ టీమ్ గేమ్స్ కూడా చాలా అవసరం. ఇండివిజువల్ స్పోర్ట్స్ కన్నా కూడా గేమ్స్ కన్నా కూడా టీమ్ గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే యునైటెడ్గా పనిచేయాల్సింది, అందరు కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఇది టీమ్ స్పిరిట్ గురించి కూడా మనకు నేర్పుతుంది. కాబట్టి ఇక్కడ క్రీడాకారులు ఎవరెవరైతే పాల్గొని ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారో ఇంత మంచిగా మీకు ఏర్పాటు చేసి మీకు మన తెలంగాణ, మన కంటోన్మెంట్ దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ఎదగాలని ఒక ఆలోచనతో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. మీరు కూడా రెఫరీస్ ఏదైతే రూల్స్ ఉందో, ఈ టోర్నమెంట్ నామ్స్ ఏముందో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సహకరించాలో, అదే మాదిరిగా మీరు స్పోర్టివ్ స్పిరిట్గా ముందుకు సాగాలి. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ గెలిచినట్టే. ఎందుకంటే మనకు సత్తా ఉందని గ్రౌండ్లో దిగినామంటే మనం గెలిచినట్టు. బయట ఉండి మస్తు మాట్లాడవచ్చు, లోపల గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది మన ప్రతిభ ఏందనేసి. అట్లాంటి ప్రతిభకు మీరు దిగిరంటే విజయం. కాబట్టి గెలిచిన వాళ్ళు మళ్ళీ ముందు గెలవాలని, కొంచెం సెకండ్ రన్నరప్ వచ్చిన వాళ్ళు కానీ, సెకండ్ వచ్చిన వాళ్ళు, థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు కూడా మన ఆటలో లోపాలు ఏముంది, మనం ఈ యొక్క ఆటలో ఏం నేర్చుకున్నామని తెలుసుకొని ముందుకు సాగాలి. మీరందరూ గెలవాలని మనసారా కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ఏ విధంగా అయితే టీం ఎంతమంది ఆడుతున్నారో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ టోర్నమెంట్ తయారైంది. ఈరోజు మీరు ఆడుతున్నారంటే ఇది ఒక్కరోజు శ్రమ కాదు, దీని వెనుక కూడా చాలా రోజులు శ్రమించి ఈరోజు ఇంత మంచి గ్రౌండ్ తయారు చేసిన ప్రతి ఒక్క టీం సభ్యునికి, సపోర్ట్ చేసిన సపోర్టర్స్కి అందరికీ క్రీడాకారుల తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ నిత్యం మన జీవితంలో బిజీ ఉన్నా కూడా క్రీడాకారులు తయారు చేయాలి, సొసైటీకి మంచి చేయాలన్న ఆలోచన ఏదైతుందో అంతకన్నా గొప్ప విషయం ఏమీ లేదు. కాబట్టి ప్రత్యేకంగా నరసింహన్న గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ నరసింహన్. ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో 15 సంవత్సరాల తర్వాత ఇలాంటి స్పోర్ట్స్ ఫుట్బాల్ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను నరసింహన్ స్పాన్సర్ చేయడం నాకు చాలా గర్వకారం. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ డాక్టర్ పి నవీన్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ బొల్లారం స్పోర్టింగ్ క్లబ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు inform you that this tournament has been organized after a span of 16 years. This ground has produced many great players who have represented Olympics in the 1956 and 1960. Players like Peter Tangarajan. He was a very tremendous bowler.
I'm a part of the Bolaram Sporting Challenge Club, and also I'm a product for Bolaram Sporting. And Sporting is produced in the Olympic classes. This is very iconic. But we're also happy the current organization Bolaram Challenge Club. Good evening. My name is Karthik. I'm born and brought up in Bolaram. I'm working as an assistant accounts officer in It's known as many national and international players like Peter Kangaraj, GM Pedder, Balaram, and many others. Living legends, we have legend legends. Assistant Commissioner of Customs and Central Excise, IRS. I was a player of Bolaram Sporting in the year 1970-71. Then we played for state in 72-73. I got a job in 75 in customs, telephones. Then I went to customs. స్వయంగా కప్పును ప్రారంభించి ప్లేయర్స్ లో సమరోత్సాహాన్ని నింపారు. ఆయన ఎంట్రీతో గ్రౌండ్ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఇక ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కని విని ఎరగని రీతిలో జరగడానికి ప్రధాన కారకులు అసలు సిసలైన మాస్టర్ మైండ్ ఈవెంట్ చైర్మన్ డాక్టర్ నరసింహన్ కన్నన్. ఆయన అద్భుతమైన విజన్ మార్గదర్శకత్వంతో ఈ బొల్లారం ఛాలెంజ్ కప్ ఒక లోకల్ టోర్నీ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ ఫెస్టివల్ లా మారింది. క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఈ భారీ ఈవెంట్ ను సక్సెస్ చేయడంలో డాక్టర్ కన్నన్ కృషికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే ఆయనతో భుజం కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో ఉపాధ్యక్షులు డాక్టర్ పి నవీన్ రాజ్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఇక అసలు సిసలైన యాక్షన్ లోకి వస్తే ఓపెనింగ్ రోజే మైదానంలో ఫైర్ బాల్స్ దూసుకెళ్లాయి. ఈ రోజు జరిగిన తొలి ఉత్కంఠభరిత మ్యాచ్ లో స్కై కింగ్స్ కమ్యూనిటీ బాయ్స్ FC జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ తో రెచ్చిపోయిన స్కై కింగ్స్ కుర్రాళ్ళు కమ్యూనిటీ బాయ్స్ ఏమాత్రం కోలుకోనివ్వకుండా ఏకంగా 2 గోల్స్ కొట్టి టోర్నీలో దుమ్ము రేపి బోని కొట్టారు. సూపర్ డిఫెన్స్ మైండ్ బ్లోయింగ్ అటాక్ తో స్కై కింగ్స్ అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. భారత ఫుట్బాల్ దిగ్గజం శ్రీ విక్టర్ అమల్ రాజుతో పాటు పలువురు ప్రభుత్వ క్రీడా ప్రముఖుల సమక్షంలో మొదలైన ఈ బొల్లారం ఛాలెంజ్ కప్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని యాక్షన్ ఫ్యాక్ట్ ఫుట్బాల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. బొల్లారం గ్రౌండ్స్ నుండి కెమెరా పర్సన్ తో సైనింగ్ ఆఫ్. టీవీకి స్వాగతం. నరాలు తెగే ఉత్కంఠ, ఊపిరి బిగబట్టి చూసిన క్షణాలు, ఆఖరి సెకండ్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు. నమస్కారం, స్పోర్ట్స్ హైలైట్ కి స్వాగతం. బొల్లారం ఛాలెంజ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఈ రోజు ఒక అద్భుతం జరిగింది. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా జరిగిన ఒక ఎపిక్ మ్యాచ్ లో JJNC జట్టుపై సూపర్ స్ట్రైకర్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ హైలైట్స్ చూస్తే మీకు పూనకాలు రావడం ఖాయం. మ్యాచ్ మొదలైన కేవలం 9వ నిమిషంలోనే మైదానం దద్దరిల్లింది. JJNC స్టార్ ప్లేయర్ సుశీల్ ప్రత్యర్థి డిఫెన్స్ ను చీల్చుకుంటూ ఒక మెరుపు గోల్ చేసి తన జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో JJNC ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి. కానీ సూపర్ స్ట్రైకర్స్ పేరులోనే కాదు, వారి ఆటలోనూ అదే ఫైర్ ఉంది. వెనుకబడిన ఏమాత్రం తగ్గని స్ట్రైకర్స్ ఎదురుదాడికి మ్యాచ్ కి 40వ నిమిషంలో అరుణ్ దావా ఫీల్డ్ మీద మ్యాజిక్ చేశాడు. ఒక సాలిడ్ బుల్లెట్ లాంటి గోల్ తో స్కోర్ ను 1-1 సమన్ చేశాడు. ఇక అక్కడి నుండి మైదానంలో వాతావరణం మరింత హీటెక్కింది. నిర్ణీత సమయం ముగిసేసరికి 2 జట్లుగా హోరాహోరీగా తలపడిన విజేత గోల్ నమోదు కాలేదు. దీంతో అసలైన డ్రామా మొదలైంది. అదే పెనాల్టీ ఫుట్అవుట్స్. గ్రౌండ్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. కిక్ పడే ప్రతిసారి గుండె చప్పుడు పెరిగే టెన్షన్. ఈ ఉత్కంఠభరిత మైండ్ షాట్ లో సూపర్ స్ట్రైకర్స్ తన నరాలను అదుపులోకి ఉంచుకొని JJNC ని చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచారు. వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ ఫినిష్. ఇంతటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ను డాక్టర్ నరసింహన్ కన్నన్ ఎంతో గర్వంగా స్పాన్సర్ చేయగా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపడానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శ్రీ కిషోర్ జైన్ మరియు శ్రీ చంద్రకాంత్ సురానా గెలుపు ఓటములను పక్కన పెట్టి మైదానంలో ఇరు జట్లు కనబరిచిన అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చూసి అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి బొల్లారం ఫుట్బాల్ ఫ్యాన్స్ కి ఇదొక మర్చిపోలేని మ్యాచ్ అని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం.
నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. ముందుగా ఒక మైండ్ బ్లాంక్ అయ్యే బ్రేకింగ్ న్యూస్. స్మగ్లర్ల తెలివితేటలు చూస్తే అధికారులకే దిమ్మ తిరిగిపోతుంది. పోలీసుల కళ్ళు గప్పడానికి డ్రగ్ మాఫియా వేస్తున్న స్కెచ్లు మామూలుగా లేవు. నీళ్లు వేడి చేసే గీజర్ గురించి మీకు తెలుసా? కానీ ఆ గీజర్ లోపల కళ్ళు చెదిరే రేంజ్ లో డ్రగ్స్ దాచిపెట్టి ఏకంగా దేశ సరిహద్దులు దాటించేశారు కేటుగాలు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కౌలాంపూర్ నుంచి ఫ్లైట్ D718 లో ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల వాలకం చూసి అనుమానం వచ్చిన విమానాశ్రయ అధికారులు వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో కళ్ళు బయర్లు కమ్మే నిజం బయటపడింది. వీరి లగేజీలో ఉన్న గీజర్ ను అనుమానంతో ఓపెన్ చేసి చూడగా అందులో గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా 15 కిలోల గంజాయిని అత్యంత పక్కడబందీగా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో ఏకంగా 5 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సాధారణంగా బట్టల్లో, షూస్ లో లేదా బ్యాగేజ్ అడుగు భాగంలో డ్రగ్స్ తీసుకురావడం మనం చూసాం. కానీ ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా ఓ ఎలక్ట్రానిక్ గీజర్ లోపల స్మగ్లింగ్ కు పాల్పడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీ కస్టమ్స్ అధికారుల డేగ కళ్లకు ఈ భారీ స్మగ్లింగ్ ప్లాన్ చిత్తైంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ భారీ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అన్న దానిపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ అందిస్తారు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. ప్రేక్షకులకు నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్ 9 టీవీ. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఓ సంఘటన పెను సంచలనంగా మారింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పబ్లిక్ లో మద్యం మత్తులో తూలుతూ కనీసం సొంతగా అడుగు కూడా వేయలేని దయనీయ స్థితిలో కెమెరాలకు చిక్కడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అసలు కనకపురంలో నిన్న ఏం జరిగింది? రాష్ట్ర పాలకుడి పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది? నిన్న కనకపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన అటు రాజకీయ వర్గాల్లో ఇటు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. తన వీరాభిమాని ఇంటికి వెళ్లిన సీఎం అక్కడ ఏ రేంజ్ లో దావత్ చేసుకున్నారో కానీ బయటకు వచ్చేసరికి కనీసం నడవలేని స్థితికి చేరుకున్నారు. పీకల దాకా మద్యం సేవించి మత్తులో అడుగులు తడబడుతున్న ముఖ్యమంత్రిని చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆయన పరిస్థితి చూసి చివరికి సాయుధ భద్రత సిబ్బందే రంగంలోకి దిగి ఆయన్ని పట్టుకొని అతి కష్టం మీద కారు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ఇలా మత్తులో తోలుతూ గన్మెన్ల సాయంతో కారెక్కడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని కలిగి ఉండటం నిజంగా మన అదృష్టం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ విరుచుకు పడుతున్నారు. ఏదేమైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్న నాయకుడు బాధ్యత మర్చి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అంటూ ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. మరి ఈ వివాదాస్పద ఇష్యూపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో, ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి. కనకపురం నుండి రిపోర్టింగ్ న్యూస్ 9 టీవీ. ప్రేక్షకులకు నమస్కారం, మీరు చూస్తున్నారు న్యూస్ 9 టీవీ. బుల్లితెర చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసం, వినోదం ముసుగులో జరగబోతున్న అతిపెద్ద సైకలాజికల్ వార్. అవును, అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 రానే వస్తుంది. కానీ వెయిట్, ఈసారి అది కేవలం ఒక రియాలిటీ షో మాత్రమే కాదు, చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అగ్ని పరీక్ష 2.0. అసలు ఈ సీజన్ వెనుక ఉన్న ఆ భయంకరమైన కాంట్రవర్సీ ఏంటి? హౌస్ లోకి అడుగు పెట్టేది సెలబ్రిటీలా లేక రేటింగ్స్ కోసం బలి కాబోతున్న బలి పశువుల? గత 9 సీజన్లు ఒక లెక్క, 10th సీజన్ ఒక లెక్క. ఈసారి రూల్స్ మారాయి, గేట్లకు తాళాలు పడ్డాయి. కంటెస్టెంట్స్ సహనాన్ని పరీక్షించేలా వారి నిజ స్వరూపాల నడివీధిలో నిలబెట్టేలా అగ్ని పరీక్ష 2.0 క్రియేట్ చేయబడిందని లీకులు వస్తున్నాయి. ఎవరి పరువు దక్కనో, ఎవరి మాస్కులు పగిలినో ఈసారి హౌస్ లో జరగబోయేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఓ ఎమోషనల్ ఎన్కౌంటర్. మాకు అందుతున్న ఇంటర్నల్ మరియు సెన్సేషనల్ సమాచారం ప్రకారం ఈ సీజన్ లో టాస్కుల్లా ఉండవు.
ఉండవు, టార్చర్లా ఉండబోతున్నాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ బంధాలను తెంచేసి సీక్రెట్ రూమ్ కుట్రలు, ఒకరినొకరు శత్రువులుగా మార్చే మైండ్ గేమ్స్, ఇదంతా కేవలం టీఆర్పీ కోసం ఆడుతున్న భయంకరమైన డ్రామానా? బిగ్ బాస్ యాజమాన్యం హ్యూమన్ ఎమోషన్స్ తో ఆడుకుంటుందా అనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. అసలు ఈ సరికొత్త సీజన్ ఎప్పుడు లాంచ్ కాబోతుంది? ఆ డేట్ కోసం టాలీవుడ్ మొత్తం ఎందుకు వణుకుతుంది? కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్న వివాదాస్పద పేర్లేంటి? ఈ అగ్ని పరీక్షలో కాలి బూడిదయ్యేది ఎవరు? ఫైర్ బ్రాండ్లా బయటకు వచ్చేది ఎవరు? సిద్ధంగా ఉండండి, ఇది బిగ్ బాస్ కాదు, బాధితుల బిగ్గెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్. ఏ క్షణమైనా ప్రోమో బ్లాస్ట్ అవ్వచ్చు. ఆ డేట్ ఎప్పుడనేది మా ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళకండి, చూస్తూనే ఉండండి. ద బాస్ ఈస్ బ్యాక్ విత్ బ్లాక్ అండ్ ఫైర్. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. మీలాంటి వాళ్లకు అసలు సిగ్గు లేదా? అసలు కాస్తైన సంస్కారం ఉందా? ఒక పబ్లిక్ పార్కులోకి వచ్చి ఇలాంటి అసహ్యకరమైన పనులు చేయడానికి మీ మనసులో ఒప్పింది. ఇది అందరూ తిరిగే ప్రజా ప్రదేశం, మీ నాన్న సొంత ఆస్తి కాదు అనుకోవడానికి. పిల్లలు ఆడుకోవడానికి వస్తారు, పెద్దవాళ్ళు ప్రశాంతత కోసం వస్తారు, మహిళలు కుటుంబాలు ప్రశాంతంగా కాసేపు గడుపుదామని వస్తారు. చుట్టూ వందల మంది చూస్తున్నారనే కనీస జ్ఞానం లేకుండా అందరూ ఉన్న చోట మీ పాడు పనులు మొదలు పెట్టేస్తారా? ఈ వీడియో ఎక్కడిది, ఏ ఊరిదో నాకు తెలియదు, కానీ ఇది చూశాక మాత్రం రక్తం మరిగిపోతుంది. ఇదా మన సంస్కృతి? ఇవేనా మనం నేర్చుకున్న విలువలు? మనల్ని వందల ఏళ్లు పాలించిన ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఒకవేళ ఈ రోజు మీ ప్రవర్తనను చూస్తుంటే వీరికా మనం స్వాతంత్రం ఇచ్చింది అని సిగ్గుతో కళ్ళు మూసుకునేవారు. చుట్టూ జనాలు ఉన్నారనే భయం లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు, పశువుల్లా ప్రవర్తించడానికి సిగ్గుపడాలి. ఇలాంటి పనులు చేసే వాళ్లకు చూస్తూ ఊరుకోవద్దు. ఎక్కడైనా ఇలాంటివి కనిపిస్తే అక్కడికక్కడే నిలదీయండి, ప్రశ్నించండి. ఈ వీడియోను ఎంతలా షేర్ చేస్తారో చేయండి. ఆ సిగ్గులేని జంటకు తెలిసేలా బుద్ధి చెప్పండి. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్తే, News9 టీవీకి స్వాగతం. అసలు మనం ఎటు వెళ్తున్నాం? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? పగలు రాత్రి అనే తేడా లేకుండా పోయిందా? నడి రోడ్డుపై, అది అందరూ చూస్తుండగానే నరరూప రాక్షసులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై ఒక ప్రాణాన్ని గాల్లో కలిపేశారు. వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఘోరం హర్యానాలోని హన్సీలో తెల్లవారుజామునే వెలుగు చూసింది. కేవలం 25 ఏళ్ల వయసు, ఎంతో మందికి ఫిట్నెస్ నేర్పిస్తూ జీవితాంతం పైకి రావాలనుకున్న దీపక్ అనే జిమ్ యజమానిని అత్యంత కిరాతకంగా దారుణంగా కాల్చి చంపేశారు. అప్పటికే సమయం ఉదయం 5:30 అవుతోంది. చుట్టుపక్కల అంతా జనసంచారం మొదలైంది. జిమ్ బయట విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే లోపే ఊహించని మృత్యువు బైక్ పై దూసుకొచ్చింది. 2 దుండగులు బైక్ పై వచ్చారు. చూస్తూనే గంతీశారు. 1 రౌండ్ కాదు, 2 రౌండ్లు కాదు, ఏకంగా 10 రౌండ్లు దీపక్ శరీరంలోకి బుల్లెట్లను దించేశారు. ఊపిరి పీల్చుకునే లోపే ఆ యువకుడు రక్తం మడుగులో కుప్పకూలిపోయాడు.
10 రౌండ్ల కాల్పులంటే అసలు అక్కడ ఏం జరుగుతోంది అర్థమయ్యే లోపే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది. ఆ బుల్లెట్ల శబ్దానికి అక్కడ ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు భయం లేదా? చట్టాలంటే లెక్కలేదా? నడి రోడ్డుపై ఇంత దారుణం జరుగుతుంటే ఆపేవారు లేరా? ఈ భయంకరమైన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో లైవ్ గా రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్ చూస్తుంటేనే గుండె జారిపోతుంది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న దీపక్ను ఆసుపత్రి తరలించినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్లు కాపాడలేకపోయారు. ఆ యువకుడు అక్కడే కన్ను మూశాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానీ అసలు ఈ దారుణానికి ఒడిగట్టిందెవరు? పాత కక్షలా లేక మరేదైనా కారణమా? తెల్లవారితే చాలు ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందని స్థానికులు వణికిపోతున్నారు. ఈ షాకింగ్ మర్డర్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్తే, న్యూస్9 టీవీకి స్వాగతం. మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉందా? రోడ్డుపైకి వస్తే క్షేమంగా ఇంటికి చేరుకుంటామనే నమ్మకం ఉందా? ఈయన చేస్తే కంపల్సరీ ఈయననే మనం ఫిక్సప్ చేస్తాము, ఈయన మీదే ఛార్జ్ షీట్ చేస్తాము. ఇప్పుడు ఏమైపోతుంది, నీ వల్ల బండికి ఇన్సూరెన్స్ ఉన్నా నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఆపోజిట్ పొరపాటున చనిపోయింది అనుకోని వాడు క్లెయిమ్ చేసేసరికి రాదు. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రాపర్టీస్ మీద నీ బండి ఎవరి పేరు మీద ఉందో వారి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆస్తులు అన్నీ అమ్ముకున్నా వానికి కంపెన్సేషన్ చేయలేము. గుర్తుపెట్టిరా? ఇప్పుడు పేరెంట్స్ని పిలవాల్సి వస్తుంది. లైసెన్స్ లేకపోతే నడపద్దు కదా. ఎంతమంది ఎంతగానో దీని మీద ఎన్ని కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది తెలుసా? చాలా స్పెండ్ చేస్తుంది. అదే కొద్దిగా వేరే దానికి అస్సలు లేదు. ఎందుకంటే మీ చేతిలో ఉన్న స్టీరింగ్ మీరు చేసే చిన్న తప్పు మీ కుటుంబానికి జీవితాంతం కోలుకోలేని శోకాన్ని మిగిలిస్తుంది. అవును, సైబరాబాద్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు అల్వాల్ చౌరస్తా వేదికగా అల్వాల్ పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ లైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. అల్వాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రంగంలోకి దిగి రోడ్లపై యమపాశాల్లో మారుతున్న ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కుతున్నారా? మందు కొట్టి స్టీరింగ్ పడుతున్నారా? డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మునిగిపోతున్నారా? షార్ట్ కట్ అని రాంగ్ రూట్లో దూసుకెళ్ళిపోతున్నారా? అయితే వినండి, ఇవన్నీ డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేయడం కాదు, మీ ప్రాణాలను మీరే బలి తీసుకోవడం. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వాహనదారులకు కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ ప్రమాదాలు కేవలం ఒక ప్రాణాన్ని తీయడం లేదు, ఒక నవ్వుల కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం కేవలం మాటలకే పరిమితం కాలేదు. అల్వాల్ చౌరస్తా సాక్షిగా ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. తప్పు చేసిన వాహనదారులు, వాహన యజమానులు అక్కడికక్కడే తమ తప్పును తెలుసుకున్నారు. ఇకపై ఎలాంటి సిగ్నల్ జంపింగ్ చేయమని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయమని ట్రాఫిక్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రోడ్డుపైనే అందరూ కలిసి చేతులెత్తి ప్రతిజ్ఞ చేశారు. సైబరాబాద్ వ్యాప్తంగా ప్రమాదాల గ్రాఫ్ ను సున్నాకి పడిపోయేలా చేయడమే లక్ష్యంగా అల్వాల్ పోలీసులు ఈ అవగాహన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇది ఇక్కడితో ఆగదు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసు స్పష్టం చేశారు. సో బీ కేర్ఫుల్ సిటిజన్స్. ప్రాణం మీది, బాధ్యత మీదే. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్తే, న్యూస్9 టీవీకి స్వాగతం. నవ్యాంధ్రలో దారుణం. నెల్లూరు నడిబొడ్డున నడి రోడ్డుపై ఉన్మాదం పట్టబయలైంది. సమాజం ఎటుపోతుంది? మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందా? కేవలం 10 రూపాయల కోసం ఒక పేద ఆటో డ్రైవర్ తల పగిలింది. 10 రూపాయల కోసం ఏమన్నా కొట్టేదా? పిల్లకాయలు కూడా చెప్పేసారు 10 రూపాయలని, 30 రూపాయలని.
వస్తువు రేట్లన్నీ పెంచుల్లా, ఆటో బాడుగు రేట్లు కానీ పెంచారంట. ఎక్కించుకునేటప్పుడే చెప్పాడంట 30 రూపాయలు బాడుగా అని చెప్పేసి మనిషికి. ఆయన దిగేటప్పుడే రౌడీజం అని చెప్పేసి పెద్ద ఆయన రాయి తీసుకుని కొట్టేసాడు. పెద్ద ఆయన తాగున్నాడు అనమాట. ఈ వయసులోనే పెద్ద ఆయన ఎలా ఉంటే ఆ వయసులో ఎలా ఉన్నాడు. మూత తాగి ఆయన చేసిన రచ్చ ఎంతో తెలుసా, మొత్తం పెద్ద చేసేసాడు. ఆయన కొడతా ఉంటే మనసు ఒప్పలేక ఇద్దరిని తనమే సైడ్ పక్క ఆయన్ని అటు పక్క ఆయన్ని. ఆగమాక పోమన్నా ఆటో ఎక్కువ నువ్వు. అవును, మీరు వింటున్నది రూపాయి 2 రూపాయల కోసం కాదు, కేవలం 10 రూపాయల చిల్లర గొడవ ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చింది. మద్యం మత్తులో ఊగిపోతూ ఒక ప్రయాణికుడు చేసిన రాక్షసత్వానికి నెల్లూరు నగరం ఒక్కసారిగా షాక్కి గురైంది. అసలు ఏం జరిగింది? ఛార్జ్ 30 రూపాయలంటే తప్ప? ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేలమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఆటో నడుపుకునే ఆ డ్రైవర్ ముందే చెప్పాడు, అయ్యా రేట్లు పెరిగాయి, ఛార్జ్ 30 రూపాయలు అవుతుంది అని నిజాయితీగా ముందే మాట్లాడాడు. దానికి సరేనని ఎక్కిన సదరు ప్రయాణికుడు గమ్యస్థానం చేరాక అసలు స్వరూపం బయటపెట్టాడు. 20 రూపాయలు ఇచ్చేటోడిని 10 రూపాయలు ఎక్కువ ఎలా అడుగుతావు అంటూ మధ్య మత్తులో విచక్షణ కోల్పోయాడు. మాట పెరిగింది. అంతే, క్షణిక ఆవేశంలో ఊగిపోయిన ఆ ప్రయాణికుడు రాక్షసుడిలా మాడారు. నడి రోడ్డుపై రక్తం చెందిన వేళ చూస్తుండగానే ఆటో డ్రైవర్ పై లగించాడు. 10 రూపాయల కోసం ఆ పేద డ్రైవర్ తల పగిలేలా దాడి చేశాడు. రోడ్డుపై రక్తం ఓడుతున్న ఆ ఉన్మాది వదల్లేదు. చుట్టుపక్కల ఉన్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి ఆ అల్లరి మూకను, ఆ ఉన్మాదిని చెదరగొట్టకపోతే అక్కడ ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివాదం ఇప్పుడు ఇదే అంశం ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మద్యం మత్తులో తప్పులు చేసే ఇలాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాల్సిందే. కష్టపడి బతికే ఆటో డ్రైవర్ల ప్రాణాలకు రక్షణేది అని ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరల వల్లే సామాన్యుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఇంధన ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రూపాయల కోసం ఒక మనిషి తల పగలగొట్టే స్థాయికి సమాజం దిగజారిపోవాలా? మద్యం మత్తులో మనుషులు మృగాలుగా మారుతుంటే కంట్రోల్ చేసేదెవరు? ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేసిన నల్గొండ ఎన్టీఆర్ విగ్రహ దహనం కేసులో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహానాయకుడి విగ్రహానికి నిప్పు పెట్టింది ఎవరో కాదు, చదువుకున్న విద్యావంతుడు, పైగా చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్న ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ప్రజల మధ్య కులచిచ్చు రగిల్చి ఊళ్లు తగలబెట్టాలని చూసిన ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్ కుట్రను నల్గొండ పోలీసులు బట్టబయలు చేశారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజాము పట్టణమంతా గాఢ నిద్రలో ఉంది. సరిగ్గా అదే సమయంలో సైలెంట్ గా ఎంట్రీ అయింది ఒక బలెనో కారు నెంబర్ TS07HT 2430. అందులో ఉన్నది పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ అలియాస్ అశోక్ సార్. ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇండిపెండెంట్ అభ్యర్థి. అతనితో పాటు అనుచరుడు ఎలుకంటి ప్రణీత్. వాళ్ళ టార్గెట్ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహం. కారు దిగిన ఆ దుండగులు ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకొని విగ్రహంపై బెడ్షీట్లు కప్పి లీటర్ కొద్ది పెట్రోల్ పోసి అగ్నికి ఆహుతి చేశారు. కానీ అసలు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారు? ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి స్థాయి వ్యక్తి ఇలాంటి నీచానికి ఎందుకు దిగజారాడు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెడితే ప్రజల్లో కట్టలు తెచ్చుకొని ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది వాళ్ళ ప్లాన్. సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉద్రిక్తతలు రేపాలని వేసిన పక్కా స్కెచ్ ఇది. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో మరణహోమం సృష్టించాలనుకున్న ఈ పొలిటికల్ లీడర్
లీడర్ కుట్రను పోలీసుల డేగకాళ్లు పసిగట్టాయి. ఇది నల్గొండలో మంటలు రేపాలని చూసిన కుట్ర వెనుక దాగిన అసలు నిజం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV.